హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులే షాక్ అయ్యే సంఘటన జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో తప్పించుకోవడానికి BMW కారు ఓనర్ ప్రదర్శించిన తెలివితేటలు చూసి పోలీసులే కంగుతిన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోతామనో లేక ట్రాఫిక్ చలాన్లకు చెక్ పెట్టాలనో తెలియదు కానీ తన కారులో ఏకంగా జేమ్స్ బాండ్ లెవెల్ టెక్నాలజీని వాడేశాడు. కారు నెంబర్ ప్లేట్ మార్చాలంటే కిందకు దిగకుండానే జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ మారిపోయేలా ఒక ప్రత్యేక పరికరాన్ని సెట్ చేసుకున్నాడు. అయితే పోలీసుల కళ్లు గప్పి వేరువేరు నెంబర్ ప్లేట్లతో బురిడి కొట్టించాలని చూసిన కారు ఓనర్ జూబ్లీ హిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అడ్డంగా దొరికిపోయాడు. కారును సీజ్ చేసి మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులే షాక్ అయ్యే సంఘటన జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో తప్పించుకోవడానికి BMW కారు ఓనర్ ప్రదర్శించిన తెలివితేటలు చూసి పోలీసులే కంగుతిన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోతామనో లేక ట్రాఫిక్ చలాన్లకు చెక్ పెట్టాలనో తెలియదు కానీ తన కారులో ఏకంగా జేమ్స్ బాండ్ లెవెల్ టెక్నాలజీని వాడేశాడు. కారు నెంబర్ ప్లేట్ మార్చాలంటే కిందకు దిగకుండానే జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ మారిపోయేలా ఒక ప్రత్యేక పరికరాన్ని సెట్ చేసుకున్నాడు. అయితే పోలీసుల కళ్లు గప్పి వేరువేరు నెంబర్ ప్లేట్లతో బురిడి కొట్టించాలని చూసిన కారు ఓనర్ జూబ్లీ హిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అడ్డంగా దొరికిపోయాడు. కారును సీజ్ చేసి మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ PS లిమిట్స్ లో BMW కారు నెంబర్ ప్లేట్ మార్చే సెట్టింగ్ ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్. ఎస్ మాధురి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మనకి ఎక్కువగా యువకులు ఎక్కువగా ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకోవాలంటే ఇటు చలాన్ల విషయంలో కానీ వీటి విషయంలో తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటుంటారు. కానీ ఒక కారుకు సంబంధించినటువంటి ఒక యువకుడు ఏకంగా నెంబర్ ప్లేట్లే చేంజ్ చేసేటువంటి విధానంగా ఒక టెక్నాలజీని రూపొందించాడు. ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ PS లిమిట్స్లో నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయంగా ఒక కారు పట్టుబడింది. ఆ కారుకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే మాత్రం పోలీసులే కంగు తిన్నటువంటి విషయం కనిపిస్తుంది. ప్రజెంట్ చూస్తున్నాం ఇదే BMW కారు. ఇంత లగ్జరీ కారును పూర్తిగా కూడా నెంబర్ ప్లేట్ మారేటువంటి విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ముందు వెనకాల రెండు ఒకే రకంగా మారేటట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజెంట్ మనకి కనిపిస్తున్నటువంటి నెంబర్ ప్లేటు DL6CM 7097గా ఉంటే దీని అసలైన నెంబర్ అంటే ఇంజన్కి సంబంధించి చాసిస్ నంబర్ చూస్తే మాత్రం అసలైన నెంబర్ లోపల ఉంది. ఒక షట్టర్ లాంటిది ఒక పేపర్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు. అసలైన నెంబర్ ప్లేటు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటు ఇది లోపల ఉంది. అది TS09FQ 99999 నెంబరు లోపల మనకి కనిపిస్తున్నటువంటి నెంబర్ ఇది ఒరిజినల్ నెంబరు. దానికి అది కనపడకుండా మనకి నెంబర్లు ఎక్కడైతే ఆ స్టీరింగ్ పక్కన ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కగానే ఇది షట్టర్ లాగా ఒక పేపర్కి సంబంధించినటువంటి పేపర్ అంతా కూడా దాన్ని క్లోజ్ చేసేస్తుంది. అంటే ఇట్లాంటి నేర చరిత్ర కలిగినటువంటి సినిమాలు చూసే ఈ టెక్నాలజీని ఉపయోగించాడా, ఓటీటీలు ఏమైనా చూసి చేంజ్ చేశాడన్నటువంటి విషయాలను మాత్రం పోలీసులు అయితే చాలా కంగుతున్నటువంటి విషయం. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా ఇట్లాంటి ఈ యొక్క నెంబర్ ప్లేట్లు మార్చేటువంటి సీన్ ఉంటుంది. అట్లాంటివి చూసే ఆకర్షితుడై ఇట్లాంటి పని చేశాడని కూడా చేస్తున్నారు. అయితే నగరానికి చెందిన గౌతమ్గా కూడా గాంధీనగర్ అడ్రస్ పేరుతో ప్రజెంట్ అయితే ఇతనికి సంబంధించినటువంటి వివరాలు తెలుస్తున్నాయి. మనకి ఏదైతే ఈ స్టీరింగ్ ఉంటుందో ఇక్కడ లోపల ఈ స్టీరింగ్ సంబంధించినటువంటి ఒకటి స్టీరింగ్ పక్కన ఒక బటన్ ఉంది. అయితే నిన్న ఈ ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకగానే ఒక్కసారిగా ట్రాఫిక్ కానిస్టేబుల్ దీన్ని పార్కింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ స్టీరింగ్ పక్కకు ఉన్నటువంటి ఒక బటన్ నొక్కాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ముందు సైడ్ వెనుక సైడ్ రెండు నెంబర్ ప్లేట్లు కూడా మారిపోయినటువంటి సిచ్యువేషన్. ఇది ఎట్లాంటి టెక్నాలజీ ఉపయోగించి దీన్ని యూజ్ చేశాడనే విషయంలో కూడా పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దాదాపు నిన్న 137 పైగా కూడా మనకి ఈ BSCలో అంటే బ్రీత్ అనలైజర్కి సంబంధించినటువంటి టెస్ట్లో రావడం జరిగింది. అయితే ముందు కూడా చూడొచ్చు ఇంత లగ్జరీ కారు. ఎంతమంది యాక్సిడెంట్లు చేస్తుంటారు, ఎంతమంది పోలీసుల కళ్ళు కప్పుంటాడు అనేది కూడా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రజెంట్ చూడవచ్చు ఇక్కడ ముందు కూడా మొత్తం ఈ పేపర్కి సంబంధించి ఉంది. అయితే పోలీసులు కూడా ఈ యొక్క నెంబర్ అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు తీసుకొచ్చారు కానీ ఆ బటన్ కనుక నొక్కనట్లయితే తెలియకపోయేది. ఇది నెంబర్ ప్లేట్ చూడొచ్చు మనకి ఈ బయట పేపర్ మొత్తం పేపర్ లాగా ఉంది. ఆ లోపల మాత్రం ఒరిజినల్ నెంబర్ ఉన్నది రిజిస్ట్రేషన్తో సంబంధించి. ఇట్లా షట్టర్ ఇట్లా లేస్తుంది మనకి కనిపిస్తుంది విజువల్స్లో. ఇది అసలైన నెంబర్ TS9FQ 99999. షట్టర్ బటన్ లోపల నొక్కగానే ఇట్లా షట్టర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఇంకో నెంబర్ వస్తుంది. అంటే దీనివల్ల
ట్రాఫిక్ పోలీసులకు చిక్కకపోవచ్చు, ఏదైనా ఎవరికైనా యాక్సిడెంట్ చేసి కూడా నెంబర్ ప్లేటు లోపల ఒక నెంబర్ ప్లేట్ ఉంటుంది, బయట అంటే ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఎంబడే మార్చేస్తాడు. కాబట్టి ఇది ఎవరికి కూడా దొరకపోవచ్చు. అంటే ఇట్లాంటి కార్లు నగరంలో ఇంకా ఎన్ని చలామణి అవుతున్నాయి, పోలీసుల కళ్ళు కప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు తీస్తున్నాయి, ఎంతమందికి సంబంధించి యాక్సిడెంట్లు చేస్తున్నాయి. సో ఎంతమంది కూడా దీనివల్ల చాలా వరకు కూడా నేర చరిత్రకు సంబంధించి కానీ సో ఇట్లా చాలా కూడా జరుగుతుంటాయి. సో పోలీసులు అయితే ఈ యొక్క స్వెటర్ ఇది ఇప్పుడు ఏదైతే ఇట్లా చేశారో దీనికి సంబంధించి మాత్రం చాలా కంగుతున్నారు. దీనిపైన కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే BMW కారు నగరానికి చెందిందే కూడా తెలుస్తుంది, గౌతమ్ అనే పేరుకు సంబంధించి అని తెలుస్తుంది. ఇక్కడే దీని చాసిస్ నెంబర్కి సంబంధించి కానీ ఇంజన్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉంది. ఇక్కడ కేబుల్ కూడా చూడొచ్చు. సో కేబుల్ ద్వారా లోపలికి అటాచ్ అయింది దీనికి సంబంధించి. దీనికి బ్యాక్ సైడ్ ఎట్ ఏ టైం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 నెంబర్ ప్లేట్లు మారే విధంగా ఏర్పాటు చేశాడు. సో ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే ఏర్పాటు చేశాడు. సో ఇట్లాంటి షట్టర్స్ ఇంకేమైనా కూడా ఏర్పాటు చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక పట్టి ఇంకొక కొంచెం లెంత్ పెంచితే ఇంకో 2-3 నెంబర్ ప్లేట్లు పట్టేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. అయితే సో మొత్తానికైతే ఇది చాలా వరకు కూడా పోలీసులు ఒక నేర చరిత్రగా కూడా దీన్ని చూస్తున్నారు. ఎంతో మందికి సంబంధించి పోలీసులను కళ్ళు కప్పి తిరిగేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇవరకు ఏమైనా దీనిపైన చలాన్లు ఉన్నాయా, ఇదివరకైనా సంబంధించి యాక్సిడెంట్లు ఏమైనా చేస్తుంది ఈ కారు, సో ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కానీ తప్పించుకొని ఏమైనా తిరిగారా, ఇట్లా నెంబర్ ప్లేట్లు మార్చిన విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదో చిన్న చిన్న కార్లు అంటూ చూస్తుంటున్నాం, కానీ BMW కారుకు సంబంధించి అది కూడా మన నగర నడిబొడ్డున జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా ఇట్లాంటివి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో ప్రజెంట్ అయితే పోలీసులు దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఈ నెంబర్ ప్లేట్కి సంబంధించి మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాం, వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు కాబట్టి అనుకోకుండా పోలీస్ కానిస్టేబుల్ ఆ బటన్ నొక్కడం వల్లనే ఈ నెంబర్ ప్లేట్ మారిన విషయం బయటపడడంతో కంగు తిన్నటువంటి పోలీసులు అయితే ప్రజెంట్ జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉంది. తర్వాత దీన్ని లా అండ్ ఆర్డర్కి అప్పగిస్తామని చెప్తున్నారు. తర్వాత దీన్ని చట్టపరంగా చర్యలు ఉంటాయి, చట్టపరంగా శిక్షలు కూడా ఉంటాయి. చీటింగ్ కేసుకు సంబంధించి కూడా కేసు బుక్ చేశామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే నగరంలో ఇట్లాంటి కార్లలో ఇంకేమైనా అంటే కారుకు సంబంధించి ఇట్లాంటి టెక్నాలజీ ఉపయోగించి జేమ్స్ బాండ్ సినిమా కానీ మరే ఇతర ఇంగ్లీష్ మూవీకి సంబంధించినటువంటి సినిమాలను చూసి ఇట్లా చేస్తున్నారా, ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, సో ఇట్లాంటి విషయాలపైన పూర్తిగా పోలీసులు అయితే చాలా ఫోకస్ చేయనున్నారు. మెయిన్గా మిడ్ నైట్ టైంలో, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేటువంటి టైంతో పాటు ఇతర టైంలో కూడా ఇట్లాంటి వాటిపై ఖచ్చితంగా ఇట్లాంటి యూజ్ చేసే వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని అయితే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. సో అతని వివరాలు తెలుసుకొని ఎక్కడి నుంచి ఈ టెక్నాలజీని తీసుకొచ్చాడు, ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నాడు, సో ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నాడు, ఇంకా ఎవరైనా ఇతనికి సంబంధించినటువంటి కార్లు ఉన్న వారి స్నేహితులే కానీ బంధువులే కానీ ఇంకెవరైనా వాడుతున్నారా ఇట్లాంటి టెక్నాలజీ నెంబర్ ప్లేట్లు మార్చడం లాంటిది అనే విషయాలపైన కూడా పూర్తిగా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రజెంట్ పోలీసుల అదుపులో అయితే నిందితుడు ఉన్నాడు. పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఈ కారును తీసుకొచ్చి ఉంచారు. సో తర్వాత దీనికి మొత్తం కూడా కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. మాది